దేవుడు ఈ సంవత్సరం అంతయు కూడా ఆయన మనలను ఆయన కృపారేకుల కింద కాచి కాపాడి భద్రపరిచి ఉన్నారు గనుక స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర. ఈ సమయమందు దేవుడు మన ఈ యొక్క వాక్య ధ్యానార్థమై ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఈ సంవత్సరాంతంలో ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన వాక్కు చేత ప్రభు మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి సంవత్సరం అనేది మనకి ఒక్కొక్క సంవత్సరం గడిచే ముందు ఒక్కొక్క సంవత్సరం మనకి నూతనంగా దేవుడు మనకి ఇస్తానే ఉన్నారు. వేదవాక్యంలో కూడా సంవత్సరములు గడుచుచుండగా దానిని నీవు నూతన పరచుమని చెప్పి వాక్యంలో చెప్పబడింది. ఆ విధంగా ప్రభు మనకేం చేస్తున్నారంటే సంవత్సరం గడిచే ముందు ఇంకో సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు ఆ సంవత్సరాన్ని మనకి నూతన పరుస్తున్నారు. అదే సందర్భంలో ఆ సంవత్సరం జరుగుచుండగా దేవునికి కోపం కలిగినప్పటికీ మన మీద ఆయన తన వాత్సల్యము జ్ఞాపకము తెచ్చుకొని ఆయన మనల్ని ఏం చేస్తున్నారు, కనికరించే దేవుడిగా కూడా ఆయన మనతో ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క దినాల్లో దేవుడు మనకి తోడుగా ఉన్నారు. ఈ సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అందరికీ గుర్తుందా? ఎవరికి గుర్తుంది? ఈ సంవత్సరంలో దేవుడు మనకి మొదటిగా వాగ్దానాన్ని ఇచ్చారు. సంవత్సర ప్రారంభంలో మనం అందరం పోయిన సంవత్సరం ఇలాగే నూతనంగా అందరం వచ్చాము, ఆరాధనలో పాల్గొన్నాము. దేవుడు మనకు ఒక వాగ్దానం అనుగ్రహింపబడింది. ఆ వాగ్దానం ఎవరికైనా గుర్తుందా? ఎవరికి గుర్తులేదు. మనకి సంఘానికి ఇచ్చిన వాగ్దానం. ఓకే, పర్వాలేదు, కొంతమందికి గుర్తుంది. దేవుడు మనకి వాగ్దానం ఇచ్చారు. చెట్టుకు మంచున్నట్లుగా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పారు. అలాగే ఈ సంవత్సరం అంతా దేవుడు మనతో ఉన్నారా లేదా? ఉన్నారు అనే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనతోనే, ఆయన ఈ సంవత్సరం అంతా మనకి తోడుగా ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు మనకి తోడుగా ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం మనకి దేవుడు తోడుగా ఉండి ఆయన మనల్ని ఏం చేస్తున్నారు, నూతన పరుస్తున్నారు అన్నమాట. ఈ యొక్క సంవత్సరం దేవుడు మనల్ని మరలా వేరొక రేపటి సంవత్సరం, మనం రేపటి దినమందు కొత్త సంవత్సరంలో ఇక 12వ సమయంలో మనం కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాం అన్నమాట. అట్లాగే దేవుడు ఈ యొక్క సంవత్సరాన్ని నూతన పరుస్తున్నారు. అలాగే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నారు, నూతన పరిచే వారుగా ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఏం చేస్తున్నారు, దేవుడు మనతో ఉన్నట్లయితే ఆయన మనల్ని నూతన సృష్టిగా మారుస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినది. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వారు ఎవరు? నూతన సృష్టి. మనం ఇప్పుడు దేవునితో ఉన్నాము. ఈ సంవత్సరం అంతా మనం దేవునితో ఉన్నామా లేదా? లేకపోతే దేవుడు మనతో ఉన్నాడా? చెప్పండి. దేవునితో మనం ఉన్నామా లేకపోతే దేవుడు మనతో ఉన్నారా? దేవుడు మనతో ఉన్నారు. ఆయన వాగ్దానం చేశారు ఈ సంవత్సరంలో, నేను మీకు చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను మీకు తోడై ఉంటానని చెప్పాడు. అలాగే దేవుడు మనతో ఉన్నారు. కానీ మనం కూడా ఆయనతో ఉండాలి. ఆయనతో ఉంటేనే మనం ఏం చేస్తాం, ఈ సంవత్సరం ముగించి మనం రాబోయే సంవత్సరంలో మనం నూతన సృష్టిగా మనం అనేది మార్చబడగలుగుతాం. అందుకనికే దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను చెప్పాడు. అలాగే మన యొక్క జీవితం కూడా మనం దేవునితో ఉన్నట్లయితే, ఒకవేళ దేవుడు మనతో ఉన్నట్లయితే మనం ఏమవుతాం, మరలా నూతన సృష్టిగా మనం రాబోయే సంవత్సరంలో మార్చబడతాం. అలా మార్చబడినట్లే క్రీస్తుతో ఉన్నవారు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, క్రొత్త జీవితాన్ని చేస్తారనమాట. మనం క్రీస్తుతో ఉన్నట్లయితే, ఒకవేళ దేవుడు మనతో ఉన్నా, మనం దేవునితో ఉన్నా, మనం ఏం చేస్తాం, క్రొత్త జీవితాన్ని చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. మనలో క్రొత్త జీవితం కలగాలంటే మనలో ఉన్నటువంటి పాతవన్నీ కూడా
గతించిపోవాలి. ఈ సంవత్సరంలో మనకి ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, ఎన్నో రకంగా అన్ని ప్రతి సంవత్సరం మనకి కష్టాలు ఉంటానే ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కొన్ని సంతోషకరమైన దినాలున్నాయి, కొన్ని దుఃఖకరమైన దినాలున్నాయి, కొన్ని ఎన్నో దేవుడు కొన్ని మేలు చేసే మేలులున్నాయి, కొన్ని మన జీవితంలో కీడుకల్ని. అయినప్పటికీ వాటన్నిటిని మనం ఏం చేస్తున్నాము, పాతవి మన జీవితంలో ఉన్న పాతవంతటిని గతింపజేసి దేవుడు మనల్ని ఏం చేస్తున్నారు, క్రొత్తగా మారుస్తున్నారు. అందుకొరకే ఇక్కడ వాక్యంలో చెప్పబడింది మనం మార్చబడుతున్నాం అన్నమాట. కాబట్టి మనం క్రొత్తగా మార్చబడాలంటే, మనం వచ్చే సంవత్సరంలో మనం క్రొత్తగా మార్చబడాలంటే మన జీవితంలో ఉన్న పాత కార్యాలన్నిటిని కూడా మనం తొలగించుకోవాలి. కాబట్టి మనలో ఏముండకూడదంటే పాపం అనేది కానీ, ఒకవేళ దేవునికి విరోధమైన కార్యాలు కానీ ఏది కూడా మన జీవితంలో మనలో ఉంచుకోకూడదు. వాటన్నిటిని మన యొక్క ప్రాచీన స్వభావాలన్నిటినీ మనం ఈ యొక్క దినమందు ఏం చేయాలి, వాటన్నిటిని మన జీవితంలో నుంచి తొలగించుకొని, ప్రభా ఈ సంవత్సరం మీరు నాతో ఉన్నారు, నేను నీతో ఉండడానికి సహాయం చేశారయ్యా, అయితే నా జీవితంలో ఎన్నో అపరాధములు తప్పిదాలు వచ్చినాయి, వాటన్నిటిలో నుంచి కూడా నన్ను విడిపించి, నా జీవితంలో కలిగిన పాపములో నుంచి నన్ను విడిపించి, నీ యొక్క వాత్సల్యాన్ని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి, మన జీవితంలో ఉన్న ప్రాచీన స్వభావాలన్నిటికీ మనం ఏం చేయాలి, మన స్వభావాలన్నిటికీ మనం సిలువ వేసే వారంగా ఉండాలి. దేవుడు మన యొక్క స్వభావాలన్నిటినీ మనం దేవుని యొక్క సిలువలో మనం వేసినట్టయితే అవన్నిటిని కూడా దేవుడు వాటిని నూతన పరుస్తారనమాట. అలాగే మన దేవుడు మనకేం చేస్తారు, క్రొత్త జీవితాన్ని, క్రొత్త మనసుని, తర్వాత నూతన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహించాలని మనం ఈ చివరి సమయంలో దేవుని సన్నిధానంలో చేరాం కాబట్టి మనం ఏం అడగాలంటే, దేవుణ్ణి, ప్రభా ఈ సంవత్సరం చివరి సమయంలో నీ సన్నిధానానికి వచ్చాం కాబట్టి మా జీవితంలో ఉన్న ప్రాచీనమైన స్వభావాలన్నిటినీ తొలగించి, ప్రభా నువ్వు మాతో ఉన్నావు, మేము మీతో ఉన్నాం, అయినప్పటికీ కూడా మనం దేవునికి విరోధమైన కార్యాలు ఎన్నో మా జీవితంలో వచ్చినాయి, వాటన్నిటిని మీరు ఏం చేస్తారంటే వాత్సల్యంతో వాటన్నిటిని ప్రభా క్షమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మనలో ఉన్న ప్రాచీన స్వభావాలన్నిటిని మనం సిలువ వేసినట్లయితే మనం ఏం చేస్తాము, క్రొత్త వారముగా, క్రొత్త మనసు కలిగిన వారముగా, క్రొత్త నవీన స్వభావం కలిగిన వారంగా మనం మార్చబడతాం. కాబట్టి ఈ సంవత్సరం యొక్క చివరి యొక్క సమయంలో మనం ఉన్నాం కాబట్టి మన యొక్క స్వభావాలన్నిటిని మనం ఏం చేసుకోవాలంటే నవీనమైన స్వభావాలుగా చేసుకోవాలని పరిశుద్ధ వాక్యంలో, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్త వృత్తిలో మనం మన యొక్క జీవితాన్ని, మన యొక్క స్వభావాన్ని, మనం నవీనమైన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 23-24 వచనంలో చదివినట్లయితే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనం ఏం చేయాలంటే ఈ సమయంలో దేవుణ్ణి అడగాల్సింది, ప్రభా నీతియు యథార్థమైన భక్తి గలవారు మనం ఏం చేయాలి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనమైన స్వభావాలని ధరించుకోవాలని చెప్పి దేవుణ్ణి మనం అడిగే వారముగా ఉండాలి. ఈ చివరి సమయంలో దేవుణ్ణి మనం అదే అడగాలి. ప్రభు మనతో ఉన్నారు, మనం దేవునితో ఉన్నాం, అయినప్పటికీ మనం ఏం చేయాలి, దేవుని దగ్గర మనం నవీన స్వభావాల్ని మనం ధరించుకోవాలి. మనం నీతిమంతులమే, యథార్థవంతులమే, భక్తిమంతులమే, భక్తి గలవారమే, అయినప్పటికీ మనం ఏం చేయాలి, దేవుని పోలికగా సృష్టింపబడిన మనం నవీన స్వభావాన్ని ధరించుకునే వారంగా ఉండాలి. మనలో ఉన్న పాత స్వభావాలు, ప్రాచీన స్వభావాలు, కోపము, ద్వేషము, తర్వాత అబద్ధములాడేది, తర్వాత పలు విధములైనటువంటి క్షమించలేనటువంటి స్వభావాలు, ఇతరులకు విరోధంగా చేసిన పాపాలు, దేవునికి విరోధంగా చేసిన పాపాలు, వీటన్నిటిలో నుంచి మనం విడుదల పొంది మనం ఏం చేయాలంటే నవీన స్వభావాన్ని మనం ధరించుకునే వారంగా ఉండాలి. అందుకొరకే మనం నవీన స్వభావాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానని చెప్పి కూడా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వాక్యంలో మనం చదివినట్లయితే మనకి దేవుడు అక్కడ నూతన స్వభావాన్ని ఇస్తున్నానని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మనం దేవుని యొక్క సముఖంలోకి వచ్చి మనం దేవుణ్ణి అడిగితే, ప్రభా నీ
నవీన స్వభావాలు నాకు ధరింప చేయమని మనం దేవుడిని అడిగితే దేవుడు మనకేమి ఇస్తున్నారంట? నూతన స్వభావాన్ని దేవుడు మనకి ఇస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ఆయన సెలవిచ్చారు. నేనేం చేస్తాను? మీకు నూతన స్వభావాన్ని ఇస్తాను, నూతన మనసును మీకు ఇస్తాను, రాతి గుండెను మీలో నుంచి తీసివేస్తానని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నారు. అలాగే మన దేవుడు కనికరం గల దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు మనకి ఏం చేస్తున్నారంటే ఆయన మనకి నూతన స్వభావాన్ని ఇచ్చేవారిగా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ దినాల్లో ఆ యొక్క నూతన స్వభావాన్ని మనం ధరించుకునే వారంగా, నవీన స్వభావాన్ని ధరించుకున్నప్పుడే మన దేవుడు ఏం చేస్తారు? ఆయన మనతో కూడా ఉంటారన్నమాట. ఈ సంవత్సరం దేవుడు మనతో ఉన్నారు, మనం ఆయనతో అయినప్పటికీ ఆయన మనతోనే ఉండాలంటే మన జీవితంలో ఉన్న ప్రాచీనమైన కార్యాలన్నిటిలో నుంచి మనం విడుదల పొంది, ప్రాచీన స్వభావాలు మనలో ఈ సంవత్సరంలో మనం పోయిన సంవత్సరంలో మనం దేవుని సన్నిధానానికి వచ్చి, ప్రభా నాలో ఉన్న ప్రాచీన స్వభావాలు, కోపం, ద్వేషం, పగ, వీటన్నిటిని తీసేయమని మనం దేవుణ్ణి అడిగాము. కానీ మనం కొన్ని సందర్భాల్లో ఏం చేసాము? మన జీవితంలో మరలా అవి మన జీవితంలోనికి ప్రవేశించినాయి. అయితే మనం మరలా ఏం చేయాలి? దేవుని సముఖానికి వచ్చినప్పుడల్లా మనం మరలా వాటిని మనం శుద్ధీకరించుకునే వారంగా, వాటిలన్నిటిలో నుంచి మనం విడుదల పొందే వారంగా, దేవుని దగ్గర వాటిని అడిగి మనం వాటిలో నుంచి విడుదల పొంది నూతన స్వభావాన్ని ధరించుకునే వారంగా ఉండాలి. అందుకొరకే దేవుడు మనకి నూతన సంవత్సరంలో ప్రవేశించే మనకి ఆయన మనల్ని ఏం చేయబోతున్నారు? నూతన సృష్టిగా మనం మార్చబడాలంటే మనం ఖచ్చితంగా మన జీవితంలో ఉన్న పాత స్వభావాలన్నిటిని తొలగించుకొని మనం నవీన స్వభావం ధరించుకొని జీవించినట్లయితే ప్రభు మనకేం చేస్తున్నారు? నూతన స్వభావాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు. నూతన స్వభావం అంటే ఒక క్రొత్త స్వభావాన్ని దేవుడు మనకి ఇస్తున్నారు అని అర్థం. దాన్ని మనం ఏం చేయాలి? పొందుకోవాలి. మనం ఒక నూతన స్వభావాన్ని పొందుకోవాలంటే ఈ సంవత్సరంలో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యంలో చదివితే, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. మనం నవీన స్వభావాన్ని ధరించుకొని మనం దేవుని దృష్టికి విలువ కలిగిన వారముగా మనం జీవించాలంటే మనం ఏం చేయాలంటే సాధువైనటువంటి మృదువైనటువంటి గుణమును అక్షయ అలంకారాన్ని మనం ధరించుకోవాలి. అక్షయ అలంకారం అంటే మనకి ఈ భూ సంబంధమైన అలంకారం కాదు, మన పరలోక సంబంధమైన అక్షయ అలంకారాన్ని మనం ధరించుకోవాలి. ఆ యొక్క అలంకారం ఏంటంటే సాధువైనటువంటి మృదువైనటువంటి గుణమును అక్షయ అలంకారం అన్నమాట. మన జీవితంలో మనం పైకి సాధువులుగా కనబడవచ్చు, కానీ మన అంతరంగంలో ఏముంటది? కోపం, ద్వేషం, పగ ఉంటుంది. పైకి మంచిగా మాట్లాడతాం కొన్ని సందర్భాల్లో, కానీ లోపల మాత్రం మనం ఏమనుకుంటాం? ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు మనం చాలా మంచిగా వాళ్ళతో మాట్లాడం, ఆ తర్వాత మనం లోపల వాళ్ళ గురించి మనం ఏమనుకుంటాం? వాళ్ళ యొక్క కార్యాలని మనం తలంచి మనం వాళ్ళకు విరోధంగా, అది దేవుని దృష్టికి విలువైంది కాదు, అది నూతనమైన స్వభావం కాదు. ఈ సంవత్సరంలో మనం నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాలంటే మన అంతరంగంలో మనం ఏం చేయాలంటే అలంకారం కలిగిన వారంగా మనం మార్చబడాలి. సాధువులుగా పైకి మనం భక్తిగా కాదు, మన అంతరంగంలో దేవుడు ఆ యొక్క గుణాన్ని దేవుడు మనల్ని చూస్తున్నారనమాట. ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలి? మన అంతరంగంలో రాబోయే సంవత్సరంలో మనం పై స్వభావాలు, మనలో ఉన్న కోపం బయటికి కనబడిద్ది, అబద్ధం ఆడే స్వభావం బయటికి కనబడిద్ది. కొన్ని స్వభావాలు ఏమవుతాయి అంటే బయటికి కనబడతాయి, కానీ కొన్ని స్వభావాలు అవి బయటికి కనబడవు, అవి లోపలే ఉంటాయి. అలాంటిది కూడా మనలో ఉండకూడదని ప్రభు మనకి సెలవిచ్చున్నారు. ఒకవేళ మన అంతరంగం అంటే మన హృదయ అంతరంగంలో మనకి ఒక మంచి స్వభావం, ఒక సాధువైనటువంటి దేవునితో ఉండే మనం దేవునితో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ దేవుని యొక్క స్వభావాలు దేవుడు మనకి అనుగ్రహిస్తారు. దేవుని యొక్క స్వభావం ఏంటి? ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, ఆయన పవిత్రత కలిగిన వాడు, ఆయన పాపులలో చేరని వాడని దేవుని యొక్క స్వభావం గురించి చెప్పబడింది. దేవుడు దూతల యొక్క స్వభావాన్ని ధరించుకోలేదు, కానీ ఆయన అబ్రహాము యొక్క మానవుని యొక్క స్వభావాన్ని ధరించుకున్నారు. దేవుడు ఆ స్వభావాన్ని ధరించుకున్నట్లయితే మనం కూడా ఆ స్వభావం ధరించుకోవటానికి మనకి అది సాధ్యమే అవుతుంది అనమాట.
మనం కూడా ఏం చేయాలంటే యేసు ప్రభు వల్లే మనం కూడా సాధువులుగా మన యొక్క మన యొక్క జీవితంలో మనం సాధువుగా మృదువుగా ఉన్నట్లయితే మన యొక్క ఆ యొక్క స్వభావం మనకు పైకి అవసరం లేదు, మన ముఖం పైన చూపించటం కాదు, కానీ మన అంతరంగంలో ఆ యొక్క స్వభావాన్ని మనం చూపించే వారంగా ఉండాలి. మన అంతరంగం యొక్క స్వభావాన్ని దేవుడు ఏం చేస్తున్నారు, ఆయన మిగుల విలువ కలిగినదిగా ఆయన కోరుతున్నారు. ఎందుకంటే ఆయన మానవ స్వభావాన్ని ధరించుకొని కూడా ఆయన మిక్కిలి తగ్గింపు కలిగిన వాడుగా, వినయం కలిగిన వాడుగా, విధేయత కలిగిన వాడుగా ఆయన ఈ భూమి మీద జీవించారు. అదే స్వభావాల్ని దేవుడు మనకి ఇస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి, రాబోయే సంవత్సరంలో ఆ స్వభావాలని ధరించుకోవడానికి మనం దేవుని యొక్క సముఖంలో మనం నూతన సృష్టిగా మార్చబడాలి. అలా మార్చబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకేం చేస్తారు, ఒక నూతనమైన స్వభావాన్ని మనకిచ్చి మనల్ని ఆయన నూతనమైనటువంటి జీవితాన్ని మనకి అనుగ్రహిస్తారు. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి వారు, ఆయన నమ్మకమైన దేవుడు. దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. మన దేవుడు ఎటువంటి వాడు, ఆయన నమ్మదగిన వాడు. ఆయన యుద్ధ మనం ఏది అడిగినా ఆయన మనకేం చేస్తారు, ఖచ్చితంగా ఆయన మనకి ఇస్తాడు. ఎందుకంటే ఆయన తన స్వభావానికి విరోధంగా ఆయన ఏది చేయడంట. తనకున్న స్వభావానికి ఆయన దానికి విరోధంగా ఏ కార్యాన్ని చేయడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఎందుకంటే మనం దేవుడిని అడిగినట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మనకేం చేస్తాడు, మనం ఏది అడిగామో వాటిని దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే తన స్వభావానికి విరోధంగా ఆయన ఏది చేయడు. కాబట్టి మనం కూడా దేవుడిచ్చినటువంటి స్వభావాలకి మనం ధరించుకొని మనం ఏం చేయాలి, రాబోయే సంవత్సరంలో మన యొక్క దేవుడిచ్చిన ఆ యొక్క మంచి సాధువైనటువంటి మృదువైన స్వభావాన్ని దేవుని దగ్గర అడిగి పొందుకొని దానికి విరోధంగా మనం ఏది చేసే వారంగా ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు కూడా ఆయన నమ్మదగిన వాడు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయలేదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ఏది చేయకుండా ఉండటానికి మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. మనం ఈ దినాల్లో ఏం చేయాలంటే దేవుని కొరకు ప్రయాసపడాలి. ఈ భూమి మీద వాటి కొరకే మనం ప్రయాసపడుతున్నాం. ఈ భూమి మీద మనకు కావాల్సిన వాటన్నిటి కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా మనకు ఏమేం కావాలో వాటన్నిటి కొరకు ప్రయాసపడుతున్నాం. కానీ దేవుని కొరకు మనం ఏ కార్యమైనా ప్రయాసపడుతున్నామా? ఒక గంట ప్రార్థన చేయాలంటే చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. ఆదివారం ప్రార్థనకి రావాలి అంటే రాగలుగుతున్నామా? రాలేకపోతున్నాం. అంటే మన యొక్క పనులు పెట్టుకొని, మన యొక్క కార్యాలను పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం, దేవుని కొరకు మనం ఏ కార్యాల్లో మనం ప్రయాసపడని వారంగా ఉంటున్నాం. కాబట్టి కానీ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి, మనం దేవుని కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలి. అప్పుడే మనకి పరలోకంలో ఏం దొరికిద్ది, ప్రతిఫలం అనేది దొరికిద్ది. లేకపోతే ప్రతిఫలం అనేది దొరకదు. ఈ దినాల్లో మన భూమి మీదే చూసినట్లయితే మన పిల్లల్ని చూస్తాం. చిన్న పిల్లలు, వాళ్ళ ప్రాణాలు ఎంత చిన్న చిన్న ప్రాణాలు. అయితే వాళ్ళని ఏం చేస్తాం, స్కూల్కి పంపించడానికి ఉదయాన్నే లేపుతాం. అవునా లేదా? ఎంత చలిగా ఉన్నా, ఎంత ఎండగా ఉన్నా, ఎంత వర్షం వస్తున్నా ఏం చేస్తాం, పిల్లల్ని లేపి వాళ్ళని స్కూల్కి పంపించాలి. టయానికి వాళ్ళని స్కూల్కి పంపించాలి. ఎందుకు? వాళ్ళు బాగా చదవాలి, మంచి స్వభావాలు వాళ్ళల్లో రావాలి అనే కదా మనం స్కూల్కి పంపిస్తున్నాం. దేనికి పంపిస్తున్నాం? మంచి స్వభావం వాళ్ళు ఎదగాలి, మంచి పిల్లలుగా ఎదగాలి. ఆ తర్వాత మంచిగా వాళ్ళు చదవాలి. ఆ తర్వాత వాళ్ళు చదివితే మంచి ప్రయోజకులు అవ్వాలి. మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలను తెచ్చుకొని మంచి జీతాలు సంపాదించుకొని భూమి మీద ఎలా ఉండాలి, వాళ్ళు ఆశీర్వాదంగా, ఏది కొదువు ఉండకూడదు. వాళ్ళకి ఇల్లు ఉండాలి, బిల్డింగ్లు ఉండాలి, కారు ఉండాలి, బంగ్లాలు ఉండాలి అని కోరుకుంటున్నామా లేదా? మన పిల్లలకి ఏమేం కావాలో మనం అవన్నీ మన మనసులో పెట్టుకొని, మన పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకు ఒక మంచి ఇల్లు ఉండాలి, వాళ్ళకి మంచి వివాహం చేయాలి, వాళ్ళకి మంచి కారు ఉండాలి, బైక్ ఉండాలి, సైకిల్ ఉండాలి. ఇవన్నీ కోరుకొని మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళని చాలా జాగ్రత్తగా స్కూల్కి బాగా చదవడానికి కోసం స్కూల్కి పంపిస్తున్నామా లేదా? ప్రయాసపడి పంపిస్తున్నామా? చిన్నపిల్లలు కూడా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, పాపం పొద్దున్నే వాళ్ళు లెగుస్తారు, పొద్దున్నే రెడీ అవుతారు, వెళ్ళి కష్టపడుతున్నారు. వాళ్ళు ఎందుకు? చదువుకోవడానికి. వాళ్ళకు ఒక మంచి స్వభావం. స్కూల్కి వెళ్తే ఏం చేస్తారంటే
మంచి స్వభావాలను వాళ్ళకి నేర్పిస్తారు. వాళ్ళు మంచిగా క్రమశిక్షణగా ఎదగాలి అని వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిరోజు వాళ్ళకి పాఠాలు చెప్పబడతా ఉంటాయి. మీరు ఎలా ఎదగాలి, మీరు ఎలా ఎదగాలి. వాళ్ళు కొన్ని పాఠాల్లో మనం చూసినట్టే లెసన్స్లో వేరే వాళ్ళ గురించి మంచి మంచి అంబేద్కర్ గురించి, ఇలా కొంతమంది గురించి, నాయకుల గురించి, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా ఉన్నారు, మనం కూడా అలా మంచిగా ఎదగాలని మంచి మంచి కార్యాలని వాళ్ళు స్కూల్లో చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచిగా ఎదగలుగుతున్నారు, ఎదిగి వాళ్ళు ప్రయోజకులుగా మార్చబడుతున్నారు. అలాగే మరి మనం కూడా ఏం చేయాలి, పరలోక రాజ్యం కొరకు మనం కూడా ప్రయాసపడాలా లేదా? మన చిన్న బిడ్డల్ని మనం అంతగా ప్రయాస పెట్టేటప్పుడు మనం మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. దేవుని రాజ్యంలో మనం కూడా ప్రతిఫలాన్ని పొందుకోవాలి. పరలోక రాజ్యంలో మనకి దేవుడిచ్చే బహుమానాలు, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ప్రతిఫలాల్ని, ఆ దేవుడిచ్చేటువంటి కార్యాలను మనం పొందుకోవాలని మనకు కూడా మన హృదయంలో ఉంటే మనం కూడా ఏం చేయాలి, ప్రయాసపడాలి. ఇంట్లో మన అందరికీ కష్టాలు ఉంటాయి, పనులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినప్పటికీ మనం ఏం చేయాలి, దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు. లేకపోతే దేవుడు మనతో ఆయన ఉండడు. మనం దేవునికి చోటిస్తే ఆయన ఏం చేస్తాడు, ఆయన మనతో కూడా ఉంటారు. మనం దేవునికి చోటు ఇవ్వకుండా మనం ఏదో మన కార్యాలు చూసుకొని ఏదో కొంతసేపు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే దానివల్ల మనకి ఏ ప్రతిఫలం ఉండదు. పిల్లలు స్కూల్కి వచ్చి ఏదో వాళ్ళు చెప్పింది చదివేసేసి వెళ్ళిపోతే వాళ్ళకు కుదిరిద్దా? వాళ్ళు బాగా చదవాలి. వాళ్ళు ఏం చేయాలి, అసలు వాళ్ళకి ఇచ్చిన సబ్జెక్ట్ని, లెసన్స్ని వాళ్ళు అక్కడ చదవాలి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ చదవండి అంటాం. అక్కడ ఇంట్లో చదవమని చెప్తామా లేదా? మళ్ళీ చదవండి. సాయంత్రం మళ్ళీ ట్యూషన్కి పంపిస్తాం. ఎందుకంటే బాగా చదవాలి, ఆ లెసన్ బాగా నేర్చుకోవాలి. కానీ ఈ దినాల్లో మనం చూస్తే మనం ఈ సంవత్సరం మొదటి ఆ యొక్క వాగ్దానమే మనకి కొన్ని సందర్భాల్లో గుర్తులేదు. ఆ తర్వాత మనకి మనం ఇంకా అడిగినట్లయితే ఈ యొక్క సంవత్సరంలో ఏ వాక్యంతో దేవుడు మీతో మాట్లాడారు, అది కాకపోయినా ఆదివారం ఏ వాక్యంతో మాట్లాడారు, పోయిన వారం ఏ వాక్యంతో మాట్లాడారని అడిగితే మనం ఏం చేస్తాం, చెప్పలేం, ఏదో మర్చిపోతాం. దాన్ని గుర్తుపెట్టుకో, ఇక్కడ చదువుతాం, ఇక్కడ వింటాం, వెళ్ళిపోతాం, అంతటితోనే అయిపోయిద్ది. ఇంకా మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకో. మళ్ళీ ఒకవేళ వచ్చి మళ్ళీ మనం రాసేటప్పుడు డైరీ ఎతికితేనే దాని గురించి. అంతేగాని అదే పిల్లల్ని అయితే ఏం చేస్తాం, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏం చెప్పారో, హోంవర్క్ ఏమి ఇచ్చారో దాన్ని చదవండి, దాన్ని రాయండి అని చెప్పి వాళ్ళని అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, బాగా చదివి సంవత్సరం చివరిలో మంచి ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి మంచి మార్కులు వస్తుంది. వాళ్ళకి మంచి మార్కులు రావడం వల్ల వాళ్ళు మరలా ఏమవుతున్నారు, వేరే క్లాస్కి వాళ్ళు ఇదవుతున్నారు. అలాగే దేవుడు కూడా మనకేం చేస్తారు, ఆయన మనకు కూడా ఎగ్జామ్ పెడతారు. ఏం ఎగ్జామ్ పెట్టకుండా ఏమి ఉండరు. దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని చేయాలని చెప్పి దేవుడు చెప్పారు. దాన్ని విని దాని ప్రకారంగా జీవించి దాని ప్రకారంగా నడుచుకోవాలనే దేవుడు చెప్తున్నారు. దాన్ని కూడా మనకు కూడా ఎగ్జామ్ ఉంటుంది. మనం అన్ని మర్చిపోయాం అనుకో, దేవుని వాక్యాలు మర్చిపోయి దేవుని వాక్యానుసారంగా ఈ భూమి మీద మనం జీవించకపోతే పరలోకానికి వెళ్తే మనకేముంటది, అక్కడ ఏ ప్రతిఫలం ఉండదు, మనకేం మార్కులు ఉండవు, అన్ని 0 మార్కులు. పిల్లలు కూడా సరిగ్గా చదవకపోతే వాళ్ళకి ఏం మార్క్ వస్తుంది, 0 మార్క్, లేకపోతే ఫెయిల్ అయిపోతారు. అలాగే మనం కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయితే ప్రభా అప్పుడు బాధపడతాం. మనం ఏసయ్యా ఏంటయ్యా ఇక్కడికి వచ్చి ఫెయిల్ అయిపోయాం అప్పుడు బాధపడతారు. ఇప్పుడు ఏం తెలియదు, ఇప్పుడు మనం ఏం చెయ్యం, వస్తాము చర్చికి వెళ్ళిపోతాం, దాని గురించి వాక్యాన్ని ఏం ఆలోచించం, దాన్ని మళ్ళీ చదవము, దాన్ని ధ్యానించం, ప్రార్థన చేయము, ఏం చేసుకో. తర్వాత మనకి ఎలా వస్తాయి మార్కులు, వస్తాయా? రావు. అట్లాగే మనకి భూమి మీద ఉన్న వస్తువులు ఛాయారూపమే పరలోకంలో ఉందని చెప్పి చెప్పబడింది. ఇక్కడ మనకి ఏదైతే జరుగుతుందో అదే ఛాయ అక్కడ కూడా మనకు ఉంటది. మనం మంచి మార్కులు మనకి రాకపోతే మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు, బహుమానాలు మనకి ఆయన ఏమి ఇవ్వడు, ప్రతిఫలాలు మనకేవి దొరకవు. పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు చూసుకోవాలి మన మార్కులు. అక్కడ 0 మార్కులు ఉంటాయో, లేకపోతే ఫెయిల్ అయిపోతామో, లేకపోతే మంచి మార్కులతో పాస్ అవుతామో, అది మనకేం చేసిద్ది అప్పుడు తెలియబడింది. అందుకని అప్పుడు కదా మనకేం తెలుసులే అనేసి మనం గమ్ముకుంటే కుదరదు. ఇప్పుడు సంవత్సరం అంతా పిల్లలు ఎందుకు చదువుతున్నారు, చివరిలో మంచి మార్కులు రావాలని చదువుతున్నారు. వాళ్ళు మంచిగా వాళ్ళకి మధ్యలో ఎగ్జామ్స్ పెడతారు. ఎందుకు, ఒక 5 లెసన్స్కి ఒక ఎగ్జామ్ పెడతారు, 10 లెసన్స్కి ఒక ఎగ్జామ్ పెడతారు. వాళ్ళు దాన్ని మర్చిపోకుండా బాగా చదువుకొని జ్ఞాపకం పెట్టుకొని చివరి ఎగ్జామ్లో మంచి
మంచి మార్కులతో పాస్ అవ్వాలి. అలాగే దేవుడు మనల్ని చూస్తారు. ప్రతి సంవత్సరం మనల్ని ఏం చేస్తారు, ఆయన చూస్తారు. ప్రతి సంవత్సరం ఆయన మనల్ని నూతన పరుస్తూ ఉంటారు. మనం రాసిన ఎగ్జామ్, మనం ఎంతగా దేవునితో ఉంటున్నాము, ఎంతగా దేవుని వాక్యాన్ని మనం ప్రకారంగా జీవిస్తున్నాం, ఎంతగా దేవుని మందిరానికి వచ్చి మనం ప్రయాసపడుతున్నాం, దేవుని కొరకు ఏ ఏ కార్యంలో మనం ప్రయాసపడ్డాం, దేవుని కొరకు ఏ ఏ కార్యాలు చేసామో వాటన్నిటిని ఆయన ఏం చేస్తారు, అన్నిటినీ ఆయన ఖచ్చితంగా ఆయన రాసే ఉంటారు. ఖచ్చితంగా మన గురించి గ్రంథాల్లో వ్రాయబడిందని చెప్పి వేదవాక్యంలో చెప్పబడింది. జ్ఞాపకార్థ గ్రంథం ఉంది, జీవ గ్రంథం ఉంది, ఇవన్నీ గ్రంథాలు ఉన్నాయి. మనం చేసిన ప్రతి క్రియ అనేది అక్కడ రాయబడింది. మనం దేవునికి ఎంతగా ప్రయాసపడతామో దానికి తగినటువంటి ప్రతిఫలం పరలోకంలో దేవుడు మనకి ఇస్తాడు. ఈ సంవత్సరం మనల్ని నూతన పరుస్తాడు దేవుని సన్నిధానం. కానీ చివరిగా మనం వెళ్ళినప్పుడు మనం దేనికి ప్రయోజకులుగా అప్రయోజకులుగా మనం ఉండకూడదు. మనం ప్రయోజనం కలిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే మనం దేవునికి చోటిస్తే దేవుడు మనకేం చేస్తాడు, మన కార్యాలని నూతన పరుస్తాడు. నా జీవితంలో కూడా నేను ఎన్నో సందర్భాల్లో వాక్యానికి సరిగ్గా చదవను, వాక్యానుసారంగా జీవించును. ఆ తర్వాత ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఆ యొక్క గ్రహింపునిచ్చాడు. ప్రభా, నేను ఇక మీదట ఇలా ఉండకూడదు ప్రభా, మంచిగా వాక్యాన్ని చదవాలి, దాన్ని ధ్యానించి దాని ప్రకారంగా నేను ఈ యొక్క వాక్యాలను నేను పాస్టర్ గారు చెప్పిన తర్వాత ఈ వాక్యాలని ధ్యానించేటప్పుడు నాకు అదే అనిపించింది. దేవుడు నాతో మాట్లాడు. అప్పుడు నేను కూడా అనుకున్నాను, ప్రభా నేను కూడా పరలోకానికి వస్తే నాకు కూడా తక్కువ మార్కులు ఉండకూడదు ప్రభా, నేను కూడా 100కి 100 సంపాదించాలి. అటువంటి జీవితాన్ని చేయడానికి నాకు కృప ఇవ్వండి అని నేను దేవుణ్ణి అడుగుతున్నాను. మనం కూడా ఏం చేయాలి, మనందరం కూడా ఈ సంవత్సరంలో మనం ఒక మంచి స్వభావాన్ని, దేవుని దగ్గర ఒక నూతనమైన స్వభావాన్ని ధరించుకొని దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. మనం ఎంతగా దేవుని కొరకు క్రియ చేస్తున్నామో, ఎంతగా దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, ఎంతగా వాక్యాన్ని చదువుతున్నామో, ఎంతగా ప్రార్థన చేస్తున్నామో, వీటన్నిటికీ దేవుడు మనకి ఏం చేస్తాడు, ఖచ్చితంగా ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఉంచుతాడు. ఎందుకంటే వాటిని మనం ఏం చేయాలి, పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం పొందుకోవాలి. భూమి మీద పిల్లలందరినీ మనం చిన్న పిల్లల్ని అంత ప్రయాసపడుతున్నాం, అంత కష్టపెట్టి పంపిస్తున్నాం స్కూళ్ళకి. అలాగే మనం కూడా ఏం చేయాలి, దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతించడంలో కూడా మనం ప్రయాసపడే వారంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారు, మనల్ని ఒక నూతన సృష్టిగా మనం ఈ సంవత్సరంలో మార్చబడే వారంగా ఉండటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. ఎందుకంటే మనం దేవునితో మనం ఉన్నట్లయితే మనకి ఏ శిక్షా విధి లేదని చెప్పబడింది. మనం ఎన్ని చేస్తున్నామో దేవుడు మనల్ని శిక్షిస్తారు అని అనుకుంటాం, కానీ క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని కూడా దేవుని యొక్క వాక్యంలో మనం దేవునితో ఎప్పుడు ఉన్నట్లయితే, దేవునితో మనం జీవించినట్లయితే మనం చేసిన ప్రతి దానికి మనకి శిక్ష లేకుండా ఆయన మనకి ప్రతిఫలాల్ని, బహుమానాల్ని దేవుడు మనకి ఇచ్చేవారుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో మనము దేవుని యొక్క పరిశుద్ధత భయంతో ఏం చేయాలి, మన యొక్క పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదివినట్లయితే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. మనం ఏం చేయాలి, వీటన్నిటిని మనం జ్ఞాపకం పెట్టుకొని మనం ఏం చేయాలి, దేవుని భయంతో మన యొక్క పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకోవాలి. ఏదో దేవుని ఆదివారం వస్తే చాలే, దేవుణ్ణి స్తుతిస్తే చాలే అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని కొరకు అన్ని విషయాల్లో మనం ప్రయాసపడి, మన సమయాన్ని కూడా మనం ఏం చేయాలి, ప్రయాసపడి దేవుని సముఖానికి వచ్చి ఆరాధించినట్లయితే ప్రభు మనకేం చేస్తారు, ఖచ్చితంగా మనకి దేవుడు సహాయం చేస్తారు. ఆయన యందు ఉన్నట్లయితే మనకి ఏ శిక్షా విధులు, దేవుడు మనల్ని శిక్షించరు, కానీ మనకి బహుమానాలను ఆయన ఎవరు, ప్రతిఫలాల్ని దేవుడు మనకి ఎవరు, దేవునిలో మనం ఉంటేనే, ఆ యొక్క దేవుని కొరకు మనం ప్రయాసపడి దేవునితో మనం జీవిస్తేనే, వాక్యానుసారంగా జీవిస్తేనే మనకి దేవుడు ఏం చేస్తారంటే, దేవుడు మనకి ఆ యొక్క ప్రతిఫలాల్ని, బహుమానాలను ఇస్తారు. కానీ ఆయన మనల్ని శిక్షించరు. ఈ భూమి మీద మనం ఏమనుకుంటాం, మనకి ఏమో చేసావని దేవుడు వెంటనే శిక్షిస్తాడా? వెంటనే ఆయన ఏమాత్రం శిక్షించడు, ఆయన మౌనంగా ఉంటాడు. కానీ ఆయన యందు క్రీస్తులో మనం ఉన్నందువలన మనకి ఏ శిక్ష ఆయన మనకి ఇవ్వట్లేదు. కానీ మనం ఏం చేయాలంటే, మనం ప్రయాసపడి దేవుని యొద్ద మనం నూతన సృష్టిగా మార్చబడి మనం దేవుడిచ్చేటువంటి బహుమానాల్ని, ప్రతిఫలాల్ని మనం పొందుకొని దేవుని భయం కలిగి మనం రాబోయే సంవత్సరంలో మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవటానికి దేవుడు మనకి సహాయం చేయనట్లుగా స్తోత్రించదము.